నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో హెయిర్ అండ్ డెంటల్ సమస్యలకి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో మ్యామ్, వెల్కమ్ టు స్టూడియో. హలో. ముందుగా డెంటల్ గురించి మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ ఈ నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే నోట్లో చాలా వరకు ఇన్ఫెక్షన్స్కి పెయిన్ కనపడదు మీకు కానీ నోట్లో మార్పులు వస్తుంటాయి, జబ్బు వస్తుంటుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మీరు బ్రష్ చేసుకునేటప్పుడు బ్లడ్ వస్తున్నా, చిగుళ్ళు వాచిపోతున్నట్టు, చిగుళ్ళు కలర్ మారుతున్నట్టు, ఇలా చీమ్ పడుతున్నట్టు, మీరు బ్రష్ చేసుకున్నప్పటికీ కూడా మీ నోరు స్మెల్ వస్తున్నట్టు మీరు ఐడెంటిఫై చేస్తే కనుక మీరు డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టే. అలాంటప్పుడు మీరు వెంటనే అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు చాలా మినిమల్ ట్రీట్మెంట్స్తో మీ ప్రాబ్లమ్స్ అనేవి రిజాల్వ్ అవుతాయి. కానీ నా కెరియర్లో నేను చూసినంత వరకు కూడా ఏంటంటే వెంటనే డాక్టర్ దగ్గరికి రాకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయ్యి పళ్ళు లూజ్ అయిపోయిన తర్వాత, లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ లోపల శరీరంలోకి పాకిన తర్వాత, సంవత్సరాల తర్వాత డ్యామేజ్ తర్వాత వస్తున్నారు. దానివల్ల మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది తప్ప ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం ఉండదు. డెంటల్లో ఉండే నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో మేజర్ ఇష్యూస్ ఒకటి, పెయిన్ కనిపించదు. మీరు నోటీస్ చేసిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా కూడా అది ఒక్క పన్ను దగ్గర లేదా ఒక ఏరియా దగ్గర ఆగదు, అది స్ప్రెడ్ అయ్యి మొత్తం నోరంతా పాకుతుంది. మూడోది, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ నోటి వరకు పళ్ళ వరకు లిమిట్ అయి ఉండవు. మీ రక్తం ద్వారా మీరు మంచినీళ్ళు తాగినప్పుడు, తిన్నప్పుడు లోపల మీ శరీరంలోకి వెళ్ళి గుండె జబ్బులు, బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు లాంటి ప్రమాదకరమైన జబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి. మూడోది, జబ్బుకి చికిత్స చేయందే మీకు జబ్బు నయమయ్యే అవకాశం నోట్ల ఇన్ఫెక్షన్స్కి ఉండవు. సో ఇవి ప్రమాదాలండి. సో ఇవి జాగ్రత్తగా మీరు చూసుకొని వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా సులువుగా ఒక అరగంట పాటు చేసే చిన్న చికిత్సతో కూడా పూర్తిగా నయమైపోతుంది. ఓకే, ఈ చిగుళ్ళ నుండి బ్లీడింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? అలాగే వస్తే ఈ పళ్ళు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయా? అవునండి, చాలామందికి తెలియదు ఇది. పళ్ళ నుంచి పొద్దున్నే లేస్తే బ్రష్ చేస్తే బ్లడ్ వస్తుంటుంది, లేకపోతే మనం ఉమ్మినప్పుడు బ్లడ్ వస్తుంటుంది, గట్టి పదార్థాలు కొరుకుతుంటే బ్లడ్ వస్తుంటుంది. కొంతమంది పళ్ళు చూడటానికి నార్మల్గా ఉన్నా ఏమీ తినడానికి వీలుగా ఉండవు, కానీ వాళ్ళు ఏంటంటే పెద్దగా నొప్పి లేదు కదా, ఇది జబ్బు కాదు అని అనుకుంటారు. కానీ కొంతకాలం గడిచేసరికి ఎవరికైతే ఈ చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంటుందో మెల్లగా పళ్ళు దూరం జరగడము, పళ్ళు కిందికి జారిపోవడము, ఒక్కొక్క పన్ను వదిలే పడిపోవడం లాంటివి కనపడతాయి. సో కానీ ఇక్కడ ఏంటంటే మీరు స్టార్టింగ్ బ్రష్ చేసుకుంటే నెత్తురు వస్తూ ఉంది, ఒకసారి వచ్చింది, ఓ వారం వచ్చింది, 2 వారాలు వచ్చాయి, అప్పుడు అశ్రద్ధ చేయకుండా మీరు డాక్టర్ దగ్గర రాగలిగితే మీకు చికిత్సలు, నేను మళ్ళీ అగైన్ చెప్తాను, ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. లేజర్ క్లీనింగ్ అనేది జస్ట్ చేసుకోవడం ద్వారా మీకు లోపల ఉండే జబ్బు లోపల వరకు ఎక్కడైతే కనీసం డాక్టర్ గారి ఇన్స్ట్రుమెంట్ కూడా లోపలికి వెళ్ళదో అక్కడ వరకు ఈ లేజర్ బీమ్ అనేది వెళ్తుంది. అది మొత్తం లోపల ఉండే బ్యాక్టీరియాని చంపేస్తుంది, డెడ్ టిష్యూని చంపేస్తుంది, చిగుళ్ళు మళ్ళీ హెల్దీగా అయ్యి అతుక్కుంటాయి. ఇంత సులువుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పటికీ కూడా క్లినిక్స్లో మేము చూస్తాం కదా, చాలామంది చిగుళ్ళు బాగా వాచిపోయి నోరంతా స్మెల్ వస్తూ పళ్ళన్నీ కదిలిపోయే దశలో చిగుళ్ళ ట్రీట్మెంట్కి వస్తున్నారు. బట్ మీ ఇంట్లో ఎవరికైనా కూడా ఇలా చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుంటే కనుక అశ్రద్ధ చేయడం వల్ల మన పళ్ళు లూజ్ అయిపోయి పడిపోతాయి తప్ప దానివల్ల మనకి ఎటువంటి మంచి జరగదు. ఆ తర్వాత ఎక్కువ ట్రీట్మెంటు, ఎక్కువ టైము, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎస్, అంటే ఈ నోట్లో ఈ లూజ్ టీత్స్ ఉంటే అసలు ఏం చేయాలి? అంటే మళ్ళీ పళ్ళు అనేవి స్ట్రాంగ్ అవుతాయా? ఎస్, చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఈ జబ్బులు అశ్రద్ధ చేయడం వల్ల పళ్ళు లూజ్ అయిపోతాయి. అది ఇంకోటి ఏంటంటే అండి, ఈ పళ్ళు లూజ్ అవ్వడం అనేది ఓవర్ నైట్లో అన్ని పళ్ళు మీరు పొద్దున్న నిద్రపోయి ఉదయం లేసరికి పళ్ళు లూజ్ అయిపోయిన పళ్ళు నోట్లో ఉండవు. మీకు ఒక్క పన్ను కదులుతూనో, 2 పళ్ళు కదులుతూనో, ఒక పన్ను కిందికి జారినట్టు, పై పన్ను కింద పనికి ఇలా కొట్టుకుంటున్నట్టు ఇవి కనపడతాయి మీ నోట్లో. ఇలా కనిపించిన వెంటనే మీరు డాక్టర్ గారి దగ్గరికి ఆ దశలోనే వస్తే మనం మళ్ళీ ఆ పన్నుని గట్టిపరిచే అవకాశం ఉంటుంది. ఈ పళ్ళు కదలడం అనేది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని విభజన చేస్తాం. గ్రేడ్ 1లోనే మీరు రాగలిగితే మీ పన్ను తీయాల్సిన అవసరం లేదు, ఆ పన్నుని స్ట్రాంగ్ చేయొచ్చు, మిగతా పళ్ళలో ఉండే జబ్బుని నీట్గా తీసేయవచ్చు, మిగతా పళ్ళు ఊడిపోకుండా మీరు లైఫ్ టైం ఉంటాయి. కానీ మీరు లేట్ అయిపోయింది, పన్ను పట్టుకుంటే ఇలా కదిలిపోతుంది, అప్పుడు ఆ పన్నుని మనం ఉంచే ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పన్ను ఆల్రెడీ కుళ్ళిపోయి ఉంటుంది కదండి, పాడైపోయి ఉంటుంది. మీరు దాన్ని నోట్లో ఉంచడం వల్ల ఆ జబ్బు మిగతా పళ్ళన్నిటికీ పాకి మిగతా పళ్ళన్నీ కూడా రాలిపోవడం స్టార్ట్ అవుతుంది. దానికన్నా ఆ పన్ను తీసేసి ఆ ప్లేస్లో మనం ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకుంటే ఆ పన్ను మీకు మిగతా పళ్ళు సేవ్ అవుతాయి,
ఎక్కడైతే పన్ను లేదో అక్కడ మళ్ళీ పన్నుని మనం ఆర్టిఫిషియల్గా ఫిక్స్డ్ పన్నులు పెట్టడం చాలా సులువు ఈ రోజుల్లో. జస్ట్ 2-3 సిట్టింగ్స్లోనే మీకు మంచిగా మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉన్నాయో అలా మనం పళ్ళు పెట్టచ్చు. సో కదులుతున్న పళ్ళని మీరు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని నేను కాపాడుకోవాలి అని మీరు నోట్లో పెట్టుకుంటే మటుకు దానివల్ల మిగతా పళ్ళన్నీ కూడా లూజ్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ అది కుళ్ళిపోయి పాడైపోయిన పన్ను కాబట్టి. కాలర్ ఉన్నారు మ్యామ్, వికారాబాద్ నుండి మొగలయ్య గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే. హలో సార్, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం చెప్పండి సార్, సమస్య చెప్పండి. హలో మేడం నమస్తే. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మొగలయ్య గారు. ప్రాబ్లం మేడం అన్ని పండ్లు దంతాలన్నీ ఊగుతున్నాయి మేడం. ఓకే. వేరే నేను కొన్ని హాస్పిటల్లకు వెళ్ళాను, అన్ని తీసి ఇంప్లాంట్ చేసుకోవాలని అన్నారు. ఎట్లా మేడం? ఇప్పుడు మొత్తం అన్ని కింద 8 పైన 8 ఇంప్లాంట్స్ వచ్చేసి 28 సిరామిక్ డెంటల్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు. అంతే. దాని గురించి ఒకసారి మీతో మాట్లాడదామని చేశాను. ఓకే సార్, ఇప్పుడు మీ పళ్ళు కదులుతున్న పళ్ళని ఫస్ట్ పాయింట్, మీరు అవి అన్ని పళ్ళు మీకు కదులుతున్నాయి అంటే మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆ పళ్ళు చుట్టూ ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ మీ పళ్ళుకి ఆల్రెడీ వచ్చింది, అందుకే పళ్ళన్నీ లూజ్ అయినాయి. ఇప్పుడు మీరు దాన్ని ఇంకా మీ నోట్లో పెట్టుకుంటే ఆ పళ్ళు పాడైపోయినాయి కదా, కింద నుండి ఎముక మెల్లిగా పాడైపోవడం స్టార్ట్ అవుతుందండి. ఆ ఎముక మొత్తం తినేసి అసలు ఎముకే లేకుండా అయిపోతుంది. మీరు ఇంకా 6 నెలలు, ఇంకో సంవత్సరం ఇలా లేట్ చేసుకుంటా పోతే ఇంప్లాంట్లు కూడా వేయలేని పరిస్థితి మీకు కండిషన్ వచ్చేస్తుంది. సో అలా చేయకండి. ఫస్ట్ రియాక్ట్ అయ్యి ఆ నోట్లో ఉండే కదులుతున్న పళ్ళని తీయించుకుని నోటిని జబ్బు లేకుండా పెట్టుకోండి. దానివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. రెండో పాయింట్, మీకు 2 విధాలుగా మీకు పళ్ళు పెట్టచ్చు. ఒకటి పళ్ళ సెట్లు పెట్టడం, తీసి పెట్టుకునే పళ్ళు పెట్టడం. రెండోది ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం, ఇంప్లాంట్లు. మీరే చెప్తున్నారు, మీకు బాగా నాలెడ్జ్ ఉంది, వెరీ గుడ్. ఇంప్లాంట్లు పెట్టుకుని ఈ పళ్ళని ఫిక్స్ చేసుకోవడం. ఈ 2 విధానాల్లో మీకు ఏది సులువుగా ఉంటే వెంటనే చేయించుకోండి. పళ్ళు పెట్టిన దగ్గర నుంచి మీరు అన్నీ తినగలుగుతారు, మాట్లాడగలుగుతారు, మీ పనులన్నీ చేసుకోగలుగుతారు. మీరు మునిపటి కన్నా ఇప్పుడు మరింత ఆరోగ్యంగా బలంగా తయారవుతారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే తీసి పెట్టుకునే పళ్ళ వల్ల అన్ని నమిలి తినడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే జారిపోతూ ఉంటాయి కాబట్టి. మీరు ఇంప్లాంట్లతో పళ్ళు పెట్టుకుంటే న్యాచురల్గా మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉన్నాయో అలానే పెట్టచ్చు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే హైదరాబాద్లో కానీ వికారాబాద్కి దగ్గరగా అంటే మీకు గచ్చిబౌలి అవన్నీ కూడా దగ్గర అవుతాయి. మీకు దగ్గరగా ఉంటే ఒక్కసారి పార్థ డెంటల్ బ్రాంచ్కి రండి, డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడండి. డాక్టర్ గారు అన్నీ తెలుసుకోండి. ఫస్ట్ ట్రీట్మెంట్కి జంప్ అవ్వమని నేను చెప్పను, తెలుసుకుని డాక్టర్ గారు చెప్పింది మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చు. పార్థ డెంటల్లో ఒక ఫెసిలిటీ ఉంది, ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు. అంటే మీకు సంబంధించిన స్పెషలిస్టులే మీకు ట్రీట్మెంట్ చేస్తారు. రెండోది ఫీజు విషయానికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి పే చేయలేకపోయినా ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. దీనికి అదనంగా మీరు ఎటువంటి వడ్డీ కానీ ప్రాసెసింగ్ ఫీజు కానీ పే చేయాల్సిన అవసరం ఉండదు. మూడోది, మీకు వచ్చిన ప్రాబ్లమ్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ నోట్లో ఉండే జబ్బుల్ని చూపించే అడ్వాన్స్ టెక్నాలజీ, ఇంట్రాఓరల్ టెక్నాలజీ అంటారు, ఆ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మీకు మరింత నాలెడ్జ్ వస్తుంది. సో మేము హెల్ప్ చేయగలం అనుకుంటే ఒకసారి మీరు వచ్చి ట్రై చేయండి, మాట్లాడండి. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయడం కష్టం కాదు, చాలా సులువుగా మీకు మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. మీరు ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ అంటున్నారు కదా, ఈ పళ్ళు లేని వారికి అసలు ఎలా పెడతారు ఇవి? ఎస్, ఆ పళ్ళు లేని ఎవరికైనా కూడా ఒక పళ్ళు, కొంతమందికి ఒక పన్ను ఉండదు, 2 పళ్ళు ఉండవు, 4 పళ్ళు ఉండవు. ఇలా లేని వాళ్ళందరికీ కూడా 2 విధాలుగా పళ్ళు పెట్టొచ్చండి. ఒకటి బ్రిడ్జ్ విధానం అంటారు, రెండోది ఇంప్లాంట్ విధానం అంటారు. బ్రిడ్జ్ విధానంలో ఏంటంటే ఇవి 2 ఫిక్స్డ్ ఆప్షన్స్. మన పళ్ళనే హెల్ప్గా తీసుకుని బ్రిడ్జెస్ లాగా ఇలా కూర్చోపెడతాం. ఇంప్లాంట్ విధానం ఏంటంటే మన పళ్ళని నోట్లో డిస్టర్బ్ చేయము, ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ పంటి వేరుకు బదులుగా వేరుని పెట్టి పన్ను కూర్చోపెడతాం. ఈ టెక్నాలజీస్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉందండి, తెలియని వాళ్ళకి మరొకసారి చెప్తాను. ఈ 2 పద్ధతులు కూడా బెస్టే. ఈ 2 పద్ధతులతో కూడా ఫిక్స్డ్ ఆప్షనే. ఈ 2 పద్ధతులతో మీరు అన్ని నమిలి కొరికి తినగలుగుతారు. మీరు తీయడం, కడగడం లాంటివి ఏముంటో జస్ట్ బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత సులువుగా పళ్ళు పెట్టుకునే విధానం ఉంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మీకు ఏది సూటబుల్గా ఉంటే అది పెట్టుకోండి. ఇప్పుడు బ్రిడ్జే మీరు ఎఫర్ట్ చేయగలుగుతారు, బ్రిడ్జ్ పెట్టుకోండి. ఇంప్లాంట్ ఎఫర్ట్ చేయగలుగుతారు, ఇంప్లాంట్ పెట్టుకోండి. ఏదైనా కూడా పళ్ళు పెట్టుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీరు అన్ని నమిలి తినగలుగుతారు. నోట్లో పళ్ళు లేకపోతే ఈ మొహం అంతా జారిపోయి మీ మొహం మీద ముడతలు వచ్చేస్తాయి, అవన్నీ రాకుండా మీరు ప్రివెంట్ చేయగలుగుతారు. అంటే షుగర్ ఉన్న వారికి ఇంప్లాంటెడ్ టీత్ పెట్టొచ్చా?
ఎస్, పెట్టచ్చు అండి. చాలామందికి షుగర్ పేషెంట్లకి ఒక భయం ఏంటంటే, నేను ఇంప్లాంట్ పెట్టుకోవాలని ఉంటుంది, వాళ్ళకి పళ్ళు ఉండవు. సో ఇంప్లాంట్తో పళ్ళు పెట్టుకోవాలంటే నాకు షుగర్ ఉంది కదా, షుగర్ ఉంటే ఇంప్లాంట్లు పెట్టలేం కదా అన్న ఆలోచన ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే షుగర్ ఉంటే ఇంప్లాంట్ పెట్టలేకపోయేవాళ్ళం, ఆస్టియో ఇంటిగ్రేషన్ ఒకటే డిపెండ్ అయ్యేవాళ్ళం వాటి మీద. కానీ ఈరోజు ఏంటంటే షుగర్ మన కంట్రోల్లో ఉంటే ప్రతి ఒక్కరికి మనం ఇంప్లాంట్ పెట్టచ్చు. ఇంప్లాంట్లో కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ కూడా అందుబాటులో ఉండడం వల్ల ఈ ఎముకతో అవి కలిసే పద్ధతి ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటారు. ఎముకతో అతుక్కుపోయే పద్ధతి ఉంటుంది చూడండి, అది చాలా సులువుగా జరగడానికి ఇంప్లాంట్ని పలు రకాల మార్పులు చేయడం జరిగింది. ఇవి అతుక్కోవడంతో పాటు లాక్ కూడా అవుతాయి. అందువల్ల మనకి షుగర్ పేషెంట్లు ఉండి షుగర్ కంట్రోల్లో ఉంటే కూడా మన ఇంప్లాంట్లతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. భయపడకండి. ఎవరికైనా షుగర్ ఉండి ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఇంట్లో ఉంటే మేము వచ్చి చెప్పలేం కదా, మీరు ఒకసారి ఒక ఆదివారం పొద్దున్న ఒక అరగంట టైం తీసుకొని మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్తో మా దగ్గరికి వస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అమ్మ మీకు ఈ కండిషన్లో మీకు ఈ రకమైన పళ్ళు వస్తాయని, దానివల్ల మీకు క్లారిటీ వస్తుంది, మీ డౌట్స్ పోతాయి. మచిలీపట్నం నుండి ఒక కాలర్ ఉన్నారు మ్యామ్, హేమలత గారు. నమస్తే అండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, వింటున్నారు. నోట్లో నాకు చిన్న పుండు లాగా వచ్చింది మేడం. ఓకే, రైట్. నోట్లో పుళ్ళు రకరకాలు ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే అల్సర్, జస్ట్ మౌత్ అల్సర్ అంటారు. తరచుగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అవి వస్తాయి. అవి ఎందుకంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, సి విటమిన్ కానీ బి కాంప్లెక్స్ బాగా తక్కువ పడిపోయినా, ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా మనకి ఈ పుండు అనేది పడుతుంది. అది జనరల్గా మనకి మ్యూకోపెయిన్ అనే ఒక చిన్న జెల్ పెట్టుకోవడం ద్వారా తగ్గిపోతుంది. సిట్రస్ ఫ్రూట్స్ తినడం వల్ల తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే నోట్లో పళ్ళు కొరుక్కునే లక్షణం, అంటే పళ్ళు షార్ప్గా ఎడ్జెస్ అయిపోయి నాలుక దవడలు కట్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు మనకు తెలియదు, కానీ తరచుగా ఒకే ఏరియాలో పుండు పడుతుంటుంది. అది దానివల్ల ఏంటంటే మీరు ఏం చేసినా తగ్గదు. ఆ పళ్ళు దేనివల్ల అది పుండు పడుతుందో దాన్ని ఒక్కసారి రౌండప్ చేయడం కానీ దాన్ని చెక్ చేయడం వల్ల ఆ పుండు తగ్గిపోతుంది. మూడోది, ఒక్కోసారి మనకి చిన్న ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు, అట్లాంటివి స్టార్టింగ్ దశలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి డేంజరస్. అవి ఇలా రాగానే అలా ఓరల్ క్యాన్సర్ వచ్చేస్తుందని నేను చెప్పను. ముందుగా ఒక చిన్న సూచన ఉంటుంది, తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. నాలుగోది, మీరు పన్ను పుచ్చిపోయి దానికి ట్రీట్మెంట్ చేసుకోలేదనుకోండి, మీకు ఒక్కొక్కసారి సైనస్ ఓపెనింగ్ ట్రాక్స్ అనేవి ఆ పంటి కింది భాగంలో చిగురు దగ్గర పుండు కనపడుతుంది. ఇప్పుడు మీ కేటగిరీలో అది ఏ పుండో మనకు తెలియదు కదా, సో మిమ్మల్ని చూడటం అనేది అవసరం ఉంటుంది. సో మీరు శ్రమ అనుకోకుండా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి రాగలిగితే జస్ట్ ఒక ఆయింట్మెంట్ పెట్టుకోవడం ద్వారా, మీకు కొన్ని డైట్ మోడిఫికేషన్స్ ఇవ్వడం ద్వారా మీ నోట్లో పుళ్ళని ఈజీగా తగ్గించవచ్చు మనం. రైట్. మహారాష్ట్ర నుండి మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాసరావు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఏం లేదు, నాది వయసు వచ్చి 60+ అండి. ఓకే. విషయం ఏంటంటే నా ఎదర 4 పళ్ళు, పై పళ్ళు 4 పళ్ళు కూడా కొద్దిగా లూజ్ అయ్యాయండి. ఓకే. అది అలా లూజ్ కాకుండా అంటే ఇన్ఫెక్షన్ అంటూ ఏమీ లేదు వాటికి. ఓకే. లూజ్ అంటూ అయిపోయి దాన్ని ఏమన్నా టైట్ గా మామూలు చేయడానికి అవకాశం ఉంటుందా? సార్ మళ్ళీ చెప్తున్నాను సార్, నేను ఇందాక నుంచి మీరు నా షో చూస్తే మీకు అర్థమయ్యేది, పళ్ళు లూజ్ అవుతున్నాయి అంటేనే అక్కడ ఎముక తగ్గిపోతుంది అని అర్థం. ఎముక మన పళ్ళు కూర్చుంటుంది కదా ఇలా ఎముకలోని, ఆ ఎముక ఎందుకు తగ్గుతుంది? అక్కడ జబ్బు చేయడం వల్ల తగ్గిపోతుంది. చాలామంది ఏమనుకుంటారంటే వయసు 62 వచ్చింది, లేదా నాకు షుగర్ వచ్చింది, అందువల్ల పళ్ళు లూజ్ అవుతున్నాయి అనుకుంటారు. కాదు సార్, పళ్ళు లూజ్ అవ్వడానికి వయసుతో నిమిత్తం లేదు. మీకు జబ్బు రాకుండా ఉంటే మీకు 90 ఏళ్ళు వచ్చినా కూడా పళ్ళు వదులు కావు సార్. మీకు నోట్లో పెరిడాంటైటిస్ అని ఎముకకి సంబంధించిన చిగుర్లకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉంది ఆల్రెడీ, అందువల్ల మీ పళ్ళు వదిలిపోతున్నాయి. మీరు అది ఎందుకు వదిలవుతుంది తెలియాలంటే ఓపీజీ అనే ఎక్స్రే ఉంటుంది సార్, పెద్ద ఎక్స్రే ఉంటుంది, అది ఒకసారి తీసుకుంటే మీకు అర్థమవుతుంది. మీ గట్టిగా ఉండే పళ్ళ దగ్గర ఎముక పెద్దగా ఉంటుంది, మీ ఎక్కడైతే మీకు పళ్ళు లూజ్ అయినాయో అక్కడ ఎముక చిన్నగా ఉంటుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడ మీకు జబ్బు ఉంది అని అర్థం. మీరు ఇలానే వదిలేశారు అనుకోండి, అక్కడ పక్కనే ఉండే పళ్ళకు కూడా మెల్లిగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అన్ని పళ్ళు ఇలా లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టు మీ గ్రేడ్ 1 దశలో గనక మీ ముందర పళ్ళు ఉంటే, అంటే చిన్నగా కదులుతుంటే కనుక మనం జాగ్రత్తగా దాన్ని క్లీనప్ చేయడం ద్వారా, స్ప్లింటింగ్ చేయడం ద్వారా ఆ పళ్ళు మళ్ళీ ఉంటాయి మీకు. అలా కాదు, అది గ్రేడ్ 2 గ్రేడ్ 3 లాగా మొత్తం కదిలిపోతుంటే కానీ ఆ పళ్ళు ఉంచడం వల్ల మీకు చెడు తప్ప మంచి జరగదు. ఎందుకంటే ఆ పళ్ళకి అంటుకొని ఉండే ఇన్ఫెక్షను మిగతా పళ్ళకి పాకడంతో పాటు ఎముకకి లోపల కడుపులోకి కూడా పాకుతుంది. సో
ఒకసారి మీరు చూపించుకోండి సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మహారాష్ట్ర అంటున్నారు కాబట్టి అక్కడ లోకల్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఒకసారి ఓపీజీ అని ఎక్స్రే తీసుకోండి. చక్కగా తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఇటు ఆంధ్ర సైడ్ వచ్చినప్పుడు మా దగ్గర ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే ఇది లెంతీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవి మీరు ఇక్కడ చేయించుకోలేరు. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే ఆ లోకల్ డాక్టర్ గారి దగ్గర స్పెషలిస్టుల దగ్గర చేయించుకోండి. ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కోదాడ నుండి రవిప్రకాష్ గారు ఉన్నారు కాలర్. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి సార్. నమస్తే సార్, చెప్పండి. నా పళ్ళు కింద అరిగిపోయినాయండి. తర్వాత కొంచెం అప్పుడప్పుడు దవడ నొప్పి లేస్తుందండి. పళ్ళు బాగానే ఉన్నాయి కానీ మరి అదే ఎట్లా ఉంటుందండి? మరి ఏమన్నా చూపించుకుంటే ఊడిపోతాయేమో అని భయం అండి. సార్, పళ్ళు అరిగిపోయిన పళ్ళు, ప్రతి అరిగిపోయిన పళ్ళకి చికిత్స అక్కర్లేదండి. మీకు దవడలు నొప్పి వస్తున్నాయంటే అరిగిపోయిన పళ్ళ వల్ల ఏమవుతుందంటే పళ్ళు కొరుక్కునే లక్షణం ఉంటుంది. చాలామందికి నిద్రలో పళ్ళు కొరుక్కోవడం కానీ, లేదా బాగా అరిగిపోయిన పళ్ళు, వెనకాతల పళ్ళు, ముందర పళ్ళు బాగా అరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మన వెర్టికల్ హైట్ ఇలా దగ్గర పడిపోయి ఇలా పళ్ళు రాచుకుని పోతూ ఉంటాయి. అప్పుడు మనకు తెలియకుండా నిద్ర లేసేసరికి పళ్ళు లాగుతున్నట్టు అనిపిస్తాయి. సో మీకు నొప్పి రాకుండా ఉండాలి అంటే పెద్ద ట్రీట్మెంట్ ఏముండదు. అచ్చులు తీసుకొని నైట్ గార్డ్ అని ఇస్తారు, అది పెట్టుకుని నిద్రపోవడం ద్వారా మీకు తెల్లవారేసరికి నొప్పి ఉండదు. లేదా పళ్ళు అరిగిపోయిన పళ్ళతో మీకు బాగా ఇబ్బంది ఉంది అంటే దానికి తొడుగులు పెట్టించుకోండి. చాలా సులువు, అది ఇబ్బంది ఏం లేదు సార్. మీరు ఒకసారి వచ్చి మీరు చూపించుకుంటే మీ కండిషన్కి తక్కువ ట్రీట్మెంట్లో మీకు ఎక్కువ ఎలా రిలాక్సేషన్ వస్తుంది, లేదా ఏ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు పర్మనెంట్ రిలాక్సేషన్ వస్తుంది, టెంపరీగా మీకు ఏది చేస్తే బెటరు, ఇలా 4-5 ఆప్షన్స్ చెప్తారు డాక్టర్ గారు. సో అది దాంట్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దానికి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. అరిగిపోయిన పళ్ళతో నోట్లో చాలామంది ఇబ్బంది పడతారండి. అరిగిపోయిన పళ్ళతోని పళ్ళు లేని వాళ్ళు ఇద్దరికి కామన్గా కొన్నే ఉంటాయి. పళ్ళు లేని వాళ్ళు ఎలా అయితే నమిలి అన్ని తినలేరో, పళ్ళు బాగా అరిగిపోయిన వాళ్ళు కూడా అన్ని నమిలి కొరికి తినలేరు. పైగా వీళ్ళకి సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఉంటుంది. వేడి, పులుపు, చల్లదనం తినలేరు. మూడోది మీట్ లాంటి నాన్ వెజిటేరియన్, ఫైబర్ ఫుడ్లు కూడా తినలేరు, అన్నీ ఇరుక్కుపోతుంటాయి లోపల. సో అందరికీ కూడా ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, వీళ్ళకి పళ్ళు అయితే ఉన్నాయి కదా గట్టిగా, అన్నీ తీసేస్తారేమో అని భయపడతారు. అరిగిపోయిన పళ్ళని తీయవసరం లేదు. ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. మీ నోట్లో మీ పళ్ళు ఉండగానే మీ పళ్ళకి రూట్ కెనాల్స్ చేసి మీ పళ్ళ ఒరిజినల్ లెంత్ని, స్ట్రెంగ్త్ని, షేప్ని మళ్ళీ తీసుకురావచ్చు. అప్పుడు అన్నీ నార్మల్ అయిపోతాయి. సెన్సిటివిటీ తగ్గిపోతుంది, మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు, పళ్ళల్లో ఫుడ్ ఇరగడం తగ్గిపోతుంది, చుట్టానికి ఇది వెర్టికల్ హైట్ పెరుగుతుంది కాబట్టి యంగ్గా స్మార్ట్గా కనపడతారు, మొహం మీద ముడతలు తగ్గిపోతాయి. సో ఇలా బెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అరిగిపోయిన పళ్ళు ఎవరి నోట్లన్నా ఉంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సొల్యూషన్ బెస్ట్ ఉంది. రైట్. ఈ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి మ్యామ్? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏం ఉండవండి. స్మైల్ డిజైనింగ్ అంటే చాలామంది పళ్ళు వరుసలో ఉండే లోపాలతో ఇబ్బంది పడుతుంటారు. పుట్టుకతో రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, చిన్న చిన్న పళ్ళు ఉంటాయి, పెద్ద పళ్ళు ఉంటాయి, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి. కొంతమందికి సడన్గా మధ్య వయసులో గ్యాప్స్ వచ్చేస్తుంటాయి. సో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎలా కరెక్ట్ చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు ఈ వయసులో మాకు ఏం చేస్తారని తెలియదు. వాళ్ళకి మనం చేసే ట్రీట్మెంటే స్మైల్ డిజైనింగ్ అనేది. దీనివల్ల మన స్మైల్ బెటర్ అవుతుంది తప్ప పాడైపోయే అవకాశం లేదు. స్మైల్ డిజైనింగ్లోని మన పళ్ళు గట్టిగా ఉండే పళ్ళని తీసేయడం లాంటివి చేయం. మీకుండే లోపాన్ని మినిమల్గా ఏం చేస్తే మరింత మీరు అందంగా కనపడతారు అనేదాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. మ్యాక్సిమం స్మైల్ డిజైనింగ్లో లామినేట్స్, వినీర్స్ అనేవి చాలా మంచి పార్ట్ ప్లే చేస్తాయి. అంటే పళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయకుండా జస్ట్ పంటి పైన ఒక్క లేయర్ని మటుకు కొత్త లేయర్ని అతికిస్తాం. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు, బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. ఏజ్ వాళ్ళన్నా హాయిగా చేయించుకోవచ్చు. దీనికి ఏజ్తో సంబంధం లేదు, హెల్త్తో సంబంధం లేదు. ట్రీట్మెంట్ అయిపోయాక మరింత అందంగా, బ్యూటిఫుల్గా మీరు బయటకు వెళ్తారు. స్మైల్ డిజైనింగ్లో బెనిఫిట్ ఏంటంటే మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకున్న తర్వాత మీరు చెప్తే తప్ప మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నారని తెలియదు. అంత న్యాచురల్గా, యాక్యురేట్గా చేయగలం. ఇన్ కేస్ మీ స్మైల్తో ఎవరైనా, ఏ ఏజ్ వాళ్ళైనా, ఎలాంటి హెల్త్ ఉండే వాళ్ళైనా ఇబ్బంది పడుతుంటే దయచేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మేము చేసిన కేసెస్ ఫోటోగ్రాఫ్స్ సింప్లెస్ట్ ఫామ్స్తోని, అంటే ఈజీ మెథడ్స్తో మీ స్మైల్ని మరింత ఎన్హాన్స్ ఎలా చేసుకోవాలి అని టిప్స్, అలాగే ట్రీట్మెంట్ విధానాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చేసిన ట్రీట్మెంట్ ఫోటోగ్రాఫ్స్ మీరు చూడొచ్చు. ఒకవేళ మీకు నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ డిప్రెషన్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మటుకు లైఫ్ లీడ్ చేయడం తప్పు, ఎందుకంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. రైట్. కర్నూలు నుండి మరో కాలర్ ఉన్నారు, వెంకటేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. నమస్తే మేడం, నా పేరు వెంకటేష్ మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం నావి టీత్ ఒకటి దవడ పళ్ళు కింది దవడ కొంచెం పుచ్చుపట్టింది మేడం. ఓకే.
అది ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే అది రూట్ కెనాల్ చేయించాలని చెప్పని అన్నారు. దట్ సేమ్ టైం నాకు కొంచెం స్మైల్ చేస్తే నీట్ గా బాగుపడించేలాగా చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది మేడం? నా వయసు ఏమో 40 మేడం, ఇప్పుడు 40 years. ఓకే, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా ఫైనల్ గా? అంటే స్మైల్ చేస్తే బాగా స్టైలిష్ గా ఉండేలాగా చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందా లేదా అనేది ఒకసారి మిమ్మల్ని డాక్టర్ కన్సల్ట్ అవుదాం అనేసి ఇప్పుడు ఎన్టీవీ ప్రోగ్రామ్ చూస్తుంటే ఇది చూసి ఒకసారి మేడం గారితో మాట్లాడదు డాక్టర్ గారితో మీతో అని చెప్పేసి కాల్ చేసింది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఇంకోటి మీరు చెప్పే 2 ప్రాబ్లమ్స్, ఫస్ట్ పాయింట్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడదాం. పన్ను పుచ్చు పెట్టినప్పుడు వదిలేస్తే ఏమవుతుందంటే ఆ మొత్తం పన్ను ముక్కలుగా విరిగిపోతుంది. మీరు తర్వాత ట్రీట్మెంట్ చేసుకొని మీ పన్నుని సేవ్ చేసుకుందామన్నా మీరు సేవ్ చేసుకోలేరు. రెండో పాయింట్, ఆ పుచ్చు అనేది ఒక్క పన్నుకి లిమిట్ అయి ఉండిపోదు. పోయింది ఒక్క పన్నే అనుకోవడానికి ఉండదండి. ఆ దాని పక్కన చుట్టుపక్కల ఉండే అన్ని పళ్ళకి కూడా పుచ్చిపోవడం స్టార్ట్ అవుతాయి. సో ఒక్క పన్నుకి రూట్ కెనాల్ చేసుకుంటే పోయేదానికి మిగతా అన్ని పళ్ళు మనం ట్రీట్మెంట్ చేసి అన్ని పళ్ళకి రూట్ కెనాల్స్ చేయాల్సి ఉంటుంది. అది మేజర్ ఇష్యూ. సో వెంటనే మీకు ఎక్కడైతే జబ్బు ఉందో దాన్ని అడ్రస్ చేయండి. దానివల్ల ఏంటంటే జబ్బు నోట్లోంచి వెళ్ళిపోతుంది. రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత క్యాప్ పెట్టుకోవడం కూడా మీకు అవైలబుల్ క్యాప్స్ మంచిగా ఉన్నాయి. సో మీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ పుచ్చు పట్టింది, మీకు క్యాప్ పెట్టామని కూడా తెలియకుండా న్యాచురల్గా పెట్టచ్చు. నెక్స్ట్ కమింగ్ టు స్మైల్ డిజైనింగ్. ఎస్, మీకు ఎలాంటి లోపం ఉన్నా కూడా మీ స్మైల్ ఎలా కావాలనుకుంటున్నారో అలా మార్చుకునే అవకాశం ఉంది. దానికి ఏ ట్రీట్మెంట్ ఎలా చేస్తే మీ స్మైల్ అంటే మీ టీచర్ డ్యామేజ్ అవ్వకుండా మీ స్మైల్ ఎలా చేస్తే బెటర్గా అవుతుంది అనేది మిమ్మల్ని ఎగ్జామిన్ చేయడం ద్వారా మనం చెప్పచ్చు. రెండోది, మీరు రావాల్సి ఉంటుంది సార్. వస్తే కనుక ఒకసారి చూసి డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తారు. దానివల్ల మీకు బెటర్ స్మైల్ వస్తుంది. రూట్ కెనాల్ చేసుకుని క్యాప్ పెట్టుకోవడం వల్ల నోట్లోంచి ఇన్ఫెక్షన్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, 40 years ఉన్నా, 50 years ఉన్నా, 60 years ఉన్నా మీ స్మైల్ నవ్వేటప్పుడు నవ్వు కాన్ఫిడెంట్గా లేదు, నా పళ్ళు ఇంకా అందంగా ఉంటే బాగుంటుంది అని ఎవరికి ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇలా చేయడం కోసం మీ నోట్లో ఉండే పళ్ళు తీసేయడం జరగదు. మీ పళ్ళు నోట్లో ఉంచే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా ఫోటోగ్రాఫ్ తెచ్చుకుని ఇలా కావాలి అంటే కూడా మనం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా సార్, 040414200000. అది పార్థ డెంటల్ 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా హెయిర్కి సంబంధించి, డెంటల్కి సంబంధించి ప్రత్యేకమైన స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. సో ఎవరైనా కూడా వచ్చి డాక్టర్ గారితో అడ్వాన్స్ టెక్నాలజీలు ఎలా ఉన్నాయి, మీ సమస్యకి బెస్ట్ పరిష్కారం ఏంటి అని డిస్కస్ చేయడానికి కూడా మేము ఎప్పుడూ ఓపెన్ ఉంటాము. ప్లీజ్ వెల్కమ్. ఎవరైనా రావాలంటే వచ్చి అడగచ్చు. ట్రీట్మెంట్ చేయించుకోవాలని మీరు డిసైడ్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. అందరూ స్పెషలిస్టులే చేస్తారు కాబట్టి మ్యాక్సిమం 90 to 95% సక్సెస్ రేట్స్తో ట్రీట్మెంట్స్ డెలివర్ చేయడం అనేది జరుగుతుంది పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో కూడా. రైట్, మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, మహేష్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం. హలో హలో మేడం. సార్ చెప్పండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు మహేష్ చారి మేడం. నేను ఇక్కడ మియాపూర్ ఈతల్కి నిజాంపేట ఎక్స్ రోడ్ లో ఉంటాను. ఓకే. సో నాకు ఒక 53 ఏజ్ ఉంటుంది. సో నాకేంటంటే పైన భాగంలో ఒక పన్ను గ్యాప్ లేదు, ఖాళీ ఉంది, అంటే దగ్గరకు వచ్చింది. ఈ ఏరియాలో కొంచెం గ్యాప్ వచ్చింది. కింద వచ్చేసరికి చిన్న పనులు ఉన్నాయి, సన్న గ్యాప్లు వచ్చినాయండి 2 దగ్గర. అంటే 4 పనుల మధ్యలో 2 మధ్యలో దగ్గరగానే సన్న గ్యాప్ వచ్చింది. ఈ పైన ఒక పన్ను గ్యాప్ వస్తుంది, ఒక పన్ను సగం పన్ను గ్యాప్ వస్తుంది మేడం. అది ఎట్లా చేయాలంటారు? అది రైట్ సార్. ఇప్పుడు పళ్ళు ఇలా మీకు జరిగిపోతున్నాయంటే పళ్ళు వీక్ అవుతున్నాయని అర్థం సార్. ఇప్పుడు ఏంటంటే మీకు ఆ పళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఇంకా జరగకుండా, ఈ గ్యాపులు పెరగకుండా ఒకసారి చిగుళ్ళని క్లీన్ చేసుకుంటే మీకు ఈ గ్యాపులు పెరగడం ఆగిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు పెరిగిన గ్యాపులు, ఆల్రెడీ పన్ను గ్యాప్ ఉంది కదా, ఆ పళ్ళని దగ్గరికి లాగొచ్చు. అది ఇబ్బంది ఏం లేదు సార్. అది స్మైల్ డిజైనింగ్తో ఉన్న లాగొచ్చు, లేదంటే అలైనర్స్ అందుబాటులో ఉంటాయి. అలైనర్స్ మీరు ఒక 3 నుంచి 4 నెలలు పెట్టుకుంటే మీ పళ్ళు యథావిధిగా ఇదివరకు లాగే దగ్గరికి జరిగి అందంగా కనపడతాయి. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు మియాపూర్ అంటున్నారు కాబట్టి మీకు దగ్గరగానే బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఒకసారి రండి, మీ 2 సమస్యలు చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. పైగా మీరు చేయించుకున్నారని కూడా ఎవరికి తెలియకుండానే ట్రీట్మెంట్ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.